నాగార్జున, ధనుష్ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ సినిమా కుబేరా. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈ ఏడాదిలోనే సినిమా థియేటర్స్లో విడుదల కానుంది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సినిమా కోసం ఏకంగా 130 కోట్ల రూపాయలను ఖర్చు చేశారని సమాచారం. ఈ మూవీకి ధనుష్ పారితోషికం 30 కోట్ల రూపాయలు, నాగార్జున పారితోషికం 14 కోట్ల రూపాయలని తెలుస్తుంది. టాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తుండటంతో ఈ సినిమాకు ఈ స్థాయిలో ఖర్చయిందని తెలుస్తుంది. ఓటీటీ హిందీ హక్కులతో ఇప్పటికే ఈ సినిమాకు 90 కోట్ల రూపాయలు వచ్చాయని తెలుస్తుంది. ఇతర ఏరియాల హక్కులతో కలిపి ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించే ఛాన్స్ అయితే ఉందని చెప్పొచ్చు. కుబేరా బాక్సాఫీస్ను షేక్ చేయాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. శేఖర్ కమ్ముల సినిమాలలో కథనం కొత్తగా ఉంటుందనే సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో కుబేరా ఏ స్థాయిలో కలెక్షన్స్ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. శేఖర్ కమ్ముల స్థాయిని ఈ సినిమా మరింత పెంచడం పక్కాని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఆనంద్ సినిమాతో శేఖర్ కమ్ముల సినీ ప్రయాణం మొదలు కాగా ఆ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. శేఖర్ కమ్ముల నిదానంగా సినిమాలు తీసిన అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలను తెరకెక్కించడం ప్లస్ అయిందని చెప్పవచ్చు. కుబేరా సినిమా ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కుబేరా మూవీలో రష్మిక మందన కథానాయికగా నటిస్తుండగా టాలీవుడ్ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున కీలక పాత్రలో ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను జూన్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ని స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. ఇప్పటికే మూవీ నుంచి వరుస అప్డేట్స్ను పంచుకున్న చిత్ర బృందం తాజాగా ఫస్ట్ సింగిల్ను పంచుకుంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ పోయిరా మావా అంటూ సాగే ఈ పాటను ధనుష్ పాడగా భాస్కర్ భట్ల లిరిక్స్ను రాశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ పాటను మీరు కూడా చూసేయండి. ముంబై బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రాబోతుంది. ధనుష్ ఇందులో బిచ్చగాడి పాత్రలో కనిపించనుండగా నాగార్జున బిజినెస్ టైకూన్ పాత్రలో మెరవబోతున్నాడు. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావుతో కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.